హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆట అదిరింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎదురుగా కనిపిస్తుంది ఏంటో తెలుసా అండి? గుంటూరు పేరచెర్లలో ఉన్న నగరవనం పార్క్ అండి. మనమైతే ఇప్పుడు కొండవీడి కోటకి వెళ్తున్నాం. అది గుంటూరు జిల్లా పిరంగపురం పక్కనే ఉంటుందండి. ఈ పిరంగపురం ఊళ్ళో నుంచి కాకుండా పిరంగపురం అవుటర్ రింగ్ రోడ్ లాగా రోడ్డు వేశారండి. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బాగుంటుందండి. 1 కిలోమీటర్ దూరం తగ్గుతుంది. ఇదేంటో తెలుసా, మొన్న కొండవీడి మ్యూజియం వీడియో చేశాం కదా, ఆ మ్యూజియం బయట నుంచి చూపించలేదు మీకు. అది బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి. ఈ కొండవీడు అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉందండి. అంతకుముందు అయితే గుంటూరు జిల్లా. ఇది ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా కింద వస్తుందంట ఇప్పటి నుంచి. వినటానికైతే చాలా బాధగా ఉంది. అంతకుముందు మా జిల్లానే గుంటూరు జిల్లా. ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ అయితే 3 కిలోమీటర్లు అయితే ఉందండి. దారి పొడవునా తోటలండి. ఈ కనిపించేది గులాబీ తోట, పక్కనే పొగాకు తోట, దీని పక్కనే కనకాంబరాల తోట అండి. కనకాంబరాల తోట చాలా బాగుంది, కానీ పూలు కనిపించట్లేదు మీకు. ఇది వచ్చేసి చామంతి పూల తోట అండి. ఎల్లో చామంతులు ఉన్నాయి, వైట్ చామంతులు ఉన్నాయి, మళ్ళీ ఎల్లో చామంతులు వేశారు. తోట మాత్రం చాలా బాగుంది. ఫ్లవర్స్ అన్నీ కోస్తున్నారండి. చాలా బాగా అనిపించింది. మీకు టీవీలో ఎలా కనిపిస్తుందో కానీ నాకు చూడడానికి అయితే చాలా బాగుంది. జారుడు బండలాగుంది. ఈ తోటలు దాటి కొద్దిగా ముందుకెళ్ళగానే పెద్ద పెద్ద చాపరాయిలాగైతే ఉందండి, 2-3 చోట్ల. అవి చూడడానికి అచ్చం జారుడు బండల్లాగా ఉన్నాయండి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. వర్షం పడితే జారిపోతారు కూడా, అంతంత పెద్ద అండి. ఇదిగోండి చూడండి, వచ్చేది ఎంత పెద్దదో. చూడటానికి అయితే హెవీగా ఉంది, పెద్ద పర్వతం లాగా. ఈ చాపరాయి అయితే సూపర్. ఇదిగోండి ఇంకో చామంతి పూల తోట వచ్చేసింది. ఇది రోడ్డు ఫేసింగ్ ఎక్కువ ఉంది. దగ్గర నుంచి అయితే బాగా కనిపిస్తుందని మీకు వీడియో తీసి చూపించానండి. ఈ కొద్ది ముందుకెళ్ళగానే పుట్టకోట అనే ఊరు వస్తుంది. పుట్టకోట నుంచి ఊళ్ళో నుంచి లెఫ్ట్కి తీసుకుంటే కొండవీడు కోటకి వెళ్ళే రోడ్డు ఉంటుంది అనమాట. పుట్టకోట ఊర్లో అయితే ఇలా ఉందండి. చిన్న రోడ్డు, చిన్న ఊరు అనమాట. పుట్టకోట ఊరి పేరు చాలా బాగుంటుంది వినటానికి కూడా. ఇదిగోండి ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ గుడి దగ్గర నుంచి రైట్కి తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ బోర్డు పెట్టారు, కొండవీడు నగరవనములకు దారి అని. ఎదురుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి. ఇదిగోండి కొండకెళ్ళే దారిలో ఇంకో చామంతి పూల తోట. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలరు, వైట్ కలరు, ఎల్లో కలర్ వేసి ఉన్నాయండి. ఇవి ఇంకా మొగ్గల స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా పండలేదు. కరివేపాకు తోట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే. ఇక్కడ ఒక ఆంటీ చూసారా, పొలానికి మందేయడానికి తీసుకెళ్తున్నారు స్ప్రేయర్ని. కొండవీడు కోట పక్కనే ఉన్న కొండ అండి ఇది. ఆ కొండ కంటే పెద్ద కొండ ఇది. ఈ కొండ కింద గుంటూరు నక్షత్ర ఫ్యాషన్ షోళ్ళు పార్క్ కట్టారండి. పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఈ దారిలో వెళ్తుంటే గుడి ఉందండి. ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి, చాలా బాగుంది. ఇదిగోండి దగ్గర నుంచి చూడండి, గుడి అయితే సూపర్. ఇక్కడైతే వార్నింగ్ బోర్డు ఉందండి, హెచ్చరిక, కొండ చర్యలు జారిపడే ప్రదేశం గమనించగలరు అని చెప్పి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తగానే సెక్యూరిటీ చెక్ పోస్ట్ వస్తుందండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం రండి. ఇక్కడైతే టోకెన్స్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. మా దగ్గరికి అయితే వచ్చేసామండి, టోల్గేట్ దగ్గరికి. ఇదిగోండి టికెట్ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. పర్ హెడ్ అయితే 20 రూపాయలు అండి. మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి 40 రూపాయలు. బండికి ఇంకో 20 రూపాయలు అండి. మొత్తం కలిపి 60 రూపాయలు అండి. కొద్దిగా ముందుకు రాగానే అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని రాశారండి. ఇక్కడ వచ్చేసి గృహరాజు మేడ, జడ్జి గారి బావి వెంట ఫోటోలు పెట్టారు వెంట, నాకు తెలియదు. ఇక్కడైతే అడ్వెంచర్స్ కూడా ఉన్నాయండి, వాటికి సంబంధించిన కూడా బోర్డులు పెట్టారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. కొండవీటి ఘాట్ రోడ్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి, ఫోటో తీసి పెట్టారు. ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది, వెళ్దాం పదండి కొండవీడికి. మనమైతే ఈ ఘాట్ రోడ్లో మామూలుగా బిల్డప్ అవ్వలేదండి. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇలా వీడియో తీయించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అండి. కాకపోతే అక్కడ వీడియో తీసుకోవాలంటే జంతువులు ఉంటాయండి, అందుకని భయం అనమాట. అది డేంజర్ కూడా. అందుకని ఆ కోరికను ఇక్కడ తీర్చుకున్నాను. మా ఫ్రెండ్ వీడియో తీశాడండి. ఈ కొండవీడు కొండ మీద విజిటర్స్ కంటే లవర్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారండి. అన్ని జంటలుగా వెళ్తున్నారు, అందరూ బ్యాచ్లుగా. మామూలుగా లేరనమాట. పిల్లలందరూ, కాలేజీ పిల్లలందరూ అయితే ఎక్కువ ఉన్నారు. చూడటానికి కొద్దిగా బాధ అనిపించింది. చాలా చిన్న పిల్లలండి. ఇదిగోండి కొండవీడు పైకి వెళ్ళిన తర్వాత కింద వ్యూ, పొలాల వ్యూ అయితే ఇలా ఉంది. కొండవీడు స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది. ఎంట్రన్స్లో నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది లోయలాగా. ఇదిగోండి మొత్తం ఘాట్ రోడ్డుతో సహా ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది. ఇదిగోండి మర్రి చెట్టు ఆకారంలో ఆర్చ్ చేశారు. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, జూమ్ చేసి. ఆర్చ్ దాటాక రైట్ సైడ్ పార్కింగ్ అండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొండవీడు నగరవనం పార్క్కి వెళ్ళే దారి అనమాట. ఈ డౌన్లోకి వెళ్ళాలండి. కొద్దిగా ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ దగ్గర 360 డిగ్రీస్ వ్యూస్ చూపిస్తున్నాను చూడండి. ఎంట్రన్స్లోనే కుతూహలంగా ఉందన్నమాట ఏమేమి ఉన్నాయని. ఇది వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ చేశారంట. చూడండి బోర్డు పెట్టారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి గుడి కూడా ఉంది పైన. ఇది చాలా పురాతనమైన గుడి అండి, మళ్ళీ పునఃప్రారంభించారు. ఇక్కడ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. మందు తాగకూడదు, మద్యం తాగకూడదు అనేది అని. ఇక్కడ అందరూ అయ్యే చేస్తున్నారు చాలా వరకు.
ఈ స్టార్టింగ్లో మసాలా బండి ఒకటి ఉందండి, మసాలా పాయింట్. బాబాయ్ కొండవీడి స్పెషల్ మసాలా అంట, మరి అదేందో. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి జంట తలకాయలు దించుకుంటున్నారు కెమెరా చూడంగానే. కొండవీడి మసాలా ట్రై చేయమన్నారు కానీ మన వల్ల కాలేదండి. ఎక్కడ చూసినా జంటలుగానే కూర్చున్నారండి. ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, చదువుకోండి మీరు. అడ్వెంచర్ జోన్ కూడా ఉందండి. ఇలా కొంచెం దూరం ముందుకు నడవగానే రైట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉందండి. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపాయలు. పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ చాలా బాగున్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడుకుంటారు, అంత బాగుందన్నమాట పార్కు. ఇదిగోండి ఇక్కడ డస్ట్బిన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ పార్క్ ఎదురుగా ఇది ఒక మండపం లాగా ఉందండి, కొద్దిగా వెరైటీగా ఉంది. ఇదేందో మరి పెర్గోలా అని బోర్డు పెట్టారండి. పెర్గోలా అంటే నాకైతే తెలియదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇదిగోండి లోపలైతే ఇలా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఎంట్రన్స్లో చాలా బాగుందండి. దీని ఎదురుగా చెట్లకి సర్కిల్ టైప్లో గోడల్లాగా కట్టారండి. ఇది ఎందుకు కట్టారు నాకైతే తెలియదు. చూడటానికి కూడా ఇది సూపర్గా ఉంది, ఫోటోలు దిగడానికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. దీని ఎదురుగా వచ్చేసి క్యాంటీన్ ఉందండి. ఈ క్యాంటీన్లో తినే వస్తువులు అన్నీ ఉన్నాయి. ఒక ఆటో పెట్టుకుని ఉన్నాడు, ఒక స్టాల్ కూడా ఉంది. ఈ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన అన్నీ ఉన్నాయండి. ఇక్కడ రేట్లు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయండి బయట మీద. ఇక్కడ కూర్చొని తినడానికి న్యాచురల్ టైప్లో బల్లలు కూడా పెట్టారండి, డైనింగ్ టేబుల్స్. ఇక్కడ గుర్రం ఉంది చూడండి, గుర్రం వైట్ హార్స్ అండి. ఇది ఆడదా మగడా కామెంట్ చేయండి చూద్దాం. ఈ వైట్ హార్స్ ఎదురుగానే ఇంకో గుర్రం వచ్చేసి గడ్డి మేస్తుందండి. ఎవడో పని పట్టలేనట్టుగా ఈ గుర్రంతో ఆడుతున్నాడు వచ్చి. ఈ రెండు కపుల్స్ అట్టుకుంటా, అది మగది, ఇది ఆడదండి. ఇదిగోండి వీడు వచ్చి దాని ముక్కులో ఏలు పెడుతున్నాడు, వచ్చి పని ఏం లేనట్టుగా దాని ముక్కులో ఏలు పెట్టడం, దాని మూతి లాగడం చేస్తున్నాడు. ఆ గుర్రాలు దాటి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ పాతబడిన దేవాలయం ఒకటి ఉందండి. దాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. ఈ వర్క్ అయితే మధ్యలో ఉంది. ఇక్కడికి వెళ్ళానండి. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన రాళ్ళన్నిటి మీద నంబరింగ్ అయితే వేశారండి. మరి ఆ నంబరింగ్ ఎందుకు వేశారో నాకైతే తెలియదు. ఇదిగోండి ఒక జంట మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా పొదల్లో జంటలేనండి. మరి చిన్న పిల్లలండి, లవర్స్తో వస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్కి తెలిస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటారండి, అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ దేవాలయం నుంచి కొద్దిగా లెఫ్ట్కి వచ్చి రైట్కి తీసుకోగానే ఇక్కడ ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లాగా ఉందండి, కోట. ఇది వచ్చేసి ఇది బురుజు. ఇది వచ్చేసి పడమర ఉత్తరం దిక్కు మధ్యలో ఉంటుందండి ఇది. దాని ఎదురుగా ఒక రాయి చూడండి, భలే ఉంది, కొద్దిగా పెట్టినట్టుగా. ఇది వచ్చేసి బూత్ బంగ్లా, దయ్యాల బంగ్లా లాగా ఉంది. చూస్తేనే భయం వేస్తుంది. నేనైతే అలా కూడా వెళ్ళలేదు. మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మన బిల్డప్ చూడండి, మామూలు లేదు దాని ముందు నుంచి. ఇందాక గుర్రాన్ని మూతి పట్టుకొని లాగుతున్నాడు కదా, ఆ అబ్బాయి వీడియో తీశాడండి. నేను వస్తుంటే అన్న నేను వీడియో తీస్తానని ఫోన్ లాక్కున్నాడు. వాడు ఎక్కడ పారిపోతాడని భయం వేసింది నాకు. ఫోన్ లాక్కొని మనం పరిగెత్తే సీన్లో కూడా లేము. ఇదిగోండి ఈ కుర్రాడేవాడు. ఇక్కడ ఎదురుగా ఇంకో కపుల్స్ ఉన్నారు. ఎదురుగా కనపడేది దేవాలయం అండి. ఇదిగోండి ఇక్కడ ఇంకో బిల్డింగ్ అయితే ఉంది. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. చాలామంది అయితే వస్తున్నారండి చూడడానికి. ఈ మనుషుల కంటే జంటలు ఎక్కువ వస్తున్నారండి. ఇక్కడైతే జంటలు ఎవరు లేదు ప్రస్తుతానికి. నేనైతే పైకి ఎక్కుతున్నానండి చిన్నగా, పైనుంచి చూద్దామని చెప్పి. మా వాడైతే ఎక్కలేదు, నేను ఎక్కనన్నాడు. నేను కింద నుంచే వీడియో తీస్తాను, నువ్వు ఎక్కి చూడు అన్నాడు. పైకి ఎక్కితే ఏదో మామూలుగా డాబా ఎక్కినట్టే ఉందండి, కాదే చాలా పురాతనమైందనమాట. ఇదిగోండి పైనుంచి చూస్తే ఇలా ఉంది. మనం ఏదో బిల్డప్ ఇచ్చి సాహసాలు చేద్దామని ట్రై చేసాము, కానీ భయం వేసింది అది ఎక్కడ కింద పడతామని చెప్పి. అందుకే మళ్ళీ బిల్డప్ ఇచ్చేసి మెల్లకుండా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాను. మొత్తానికి కొండ మీద అయితే ఒక రౌండ్ వేసాను, ఆ కోట మొత్తం మీద. ఈ బిల్డింగ్ మీదకి మెట్లు ఉన్నాయి కదా, అవి సరిగ్గా లేవండి. నార్మల్ వాళ్ళు ఎక్కలేరు. ఒక కింద స్టార్టింగ్లో 2-3 మెట్లు అయితే లేవు, కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎక్కాలన్నా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. ఇదిగోండి చూస్తున్నాను ఎలా దిగుతున్నాను, మామూలు లేదనమాట, ఏదో ఇసిరేసినట్టుంది పైనుంచి కిందకి. ఇదిగోండి ఈ కోట యొక్క రాజుగారు అనమేమారెడ్డి గారు. ఇది రెడ్డి రాజుల పరిపాలన కట్టించుకున్నారండి. ఇదిగోండి కొండవీడు కోట మొత్తం పైన బొమ్మ గీసి చూపించారు చూడండి. ఈ పక్కన వచ్చేసి కొండవీడు చరిత్ర అంతా రాసిందండి. ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహ దేవస్థానం ఉంది. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. ఆ దేవస్థానాన్ని కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి రాణిగారి స్విమ్మింగ్ పూల్ అనమాట. నేను జోక్గా అన్నానండి, ఇక్కడ చెరువు ఏదో ఉంది చిన్నది, స్విమ్మింగ్ పూల్ లాగా అనిపించింది. ఈ నరసింహసంగిళ్ళ గుడి దారిలో ఓపెన్ థియేటర్ అయితే ఉంది. ఈ ఫిరంగపురం నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు కార్తీక మాసం సందర్భంగా. ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇది. అప్పట్లో పూజలు బాగా అందుకునేదంట. శిథిలావస్థం అయితే మళ్ళీ ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరిలో ఈ గుడి మళ్ళీ రీఓపెనింగ్ చేశారు. గుడి కూడా చాలా బాగుందండి. ఈ గుడి ముందు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పెద్దది. నేనైతే గుడిలోకి వెళ్ళలేదండి, నాన్ వెజ్ తినొచ్చాను. పైన గుడి ఉందని నాకు తెలియదు, అందుకని చెప్పి గుడిలోకి వెళ్ళలేదు. పంతులు గారే నాకు ఫోన్ తీసుకొని నువ్వు యూట్యూబ్లో పెడతావు కదా నాయన, భక్తులందరికీ చూపించని చెప్పి లోపలికి పంతులు గారే నా ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీసి మరీ చూపించారండి నరసింహస్వామి విగ్రహం. నేనైతే చాలా ఫీల్ అయ్యాను లోపలికి వెళ్ళలేదని, కానీ పంతులు గారు అయితే చక్కగా వీడియో తీసి చూపించారు. లోపలికి వెళ్ళినా ఇంత చక్కగా దర్శనం అవదేమో అనిపించింది. కొండవీడి చరిత్ర అంతా ఇక్కడ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు.
ఇవి ఓపిక ఉండి చదువుకుంటే చాలా టైం పడుతుందండి, అందుకే నేను చదవలేదు. మీకు జస్ట్ బొమ్మలన్నా చూపిద్దని చెప్పి జస్ట్ వీడియో తీశాను. ఇవి చాలా ఫ్లెక్సీలు ఉన్నాయండి. ఇక్కడ సుమారు 10-15 ఫ్లెక్సీలు దాకా ఉన్నాయి. ఇక్కడ ఏ రాజులు ఏ కాలంలో పరిపాలించారో అన్ని చరిత్ర అంతా వివరంగా రాశారండి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా చదవండి. ఇవన్నీ చదివే టైం లేదు, అందుకని చెప్పి నేను తీయలేదు. ఫ్లెక్సీలు దాటి కొద్దిగా ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బండరాయి మీద ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కుందండి. ఇది కూడా ఇప్పుడుది కాదు, రాజుల కాలం నాటిదే. చాలా బాగా చెక్కుంది. నేను దీన్ని చూసి భయపడ్డాను నిజంగా. ఆ జంతు బొమ్మ దాటి కొద్దిగా ముందుకు రాగానే పుట్టాలమ్మ చెరువు అంటండి. పెద్ద చెరువు, చాలా బాగుంది. ఈ చెరువు రౌండ్ మొత్తం కొడితే ఒక 2-3 కిలోమీటర్లు వచ్చేటట్టుంది. ఈ చెరువు చుట్టూ ఒక రౌండ్ అయితే వేసానండి. ఇది అప్పట్లో రాణులు స్విమ్మింగ్ పూల్గా వాడేవాళ్ళేమో, అంత బాగుంది. జలక్రీడలు ఆడేవాళ్ళేమో రాజులు ఇక్కడ. చాలా బాగుంది అనమాట చెరువు. మెయింటెనెన్స్ లేక మాత్రం అలా గడ్డి అంతా పెరిగింది. వాటర్ అండి, ఇది కొండ మీద చెరువు అండి. ఇది చాలా బాగుంది. కొంచెం ముందుకు రాగానే ఒక రాతి కట్టడం అయితే కనిపించిందండి. అక్కడ బిల్డింగ్ అయితే ఏం లేదు. ఈ చెరువు చుట్టూరు చెట్లు అయితే చాలా బాగున్నాయండి. ఎక్కువ దట్టమైన చెట్లు లాగా ఉన్నాయి. పాములు. తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడతారండి. వాళ్ళకి తినడానికి ఉన్నా లేకపోయినా చదివించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎంతమంది ఆడపిల్లలు అంటే అంతమంది చిన్న చిన్న పిల్లలండి, ఇంటర్ చదివే పిల్లలు కాలేజీల డ్రెస్సులతోనే వచ్చారు. కాలేజీలకి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి ఎంత బాధపడతారో నాకైతే చాలా బాధేసిందండి. మీరు కూడా మీ పిల్లలు ఏమేం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది పిల్లల మీద నమ్మకం అండి, మనకి పేరెంట్స్కి. వాళ్ళేమో ఇలా చేస్తూ ఉన్నారు. పోయి ముళ్ళకంప మీద పడుతున్నారు అనిపించింది చూస్తుంటే. ఆ జంటలుగా చాలామంది వచ్చారండి ఇక్కడికి. నాకైతే చాలా బాధేసింది. అన్న వీడియో తీయొద్దు, అన్న వీడియో తీయొద్దు అని ఎంతమంది చెప్పారు నాకు. కనీసం 10 మంది చెప్పారు వీడియో తీయొద్దు అని చెప్పి. నేను తీయలేదండి, నాకెందుకు తలకాయ నొప్పి వాళ్ళతోని. ఇదిగోండి ఇందాక ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, ఆ కొండపైకి వెళ్ళే దారండి ఇది. వీళ్ళు వచ్చేసి గుంటూరు వాళ్ళు. ఇక్కడికి ఇంకా ఎక్కుతున్నారు చూడండి పైకి. నేనైతే లోపలికి పైకి ఎక్కలేదు. కానీ ఆ మండపం లాగా ఉంది కదా, ఆ మండపం లోపలికైతే వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. ఇదిగోండి ఆ టాప్ ప్లేస్లోకి వెళ్తే ఇలా కనిపిస్తుంది మొత్తం వ్యూ. కొండ వీడి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా జాగ్రత్తగా నడుస్తున్నామండి, ఎందుకంటే జారిపోతున్నాయి. ఇక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారో కోతులు కూడా అంతమంది అన్నీ ఉన్నాయండి. మీద పడి లాగేసుకుంటున్నాయి ఏమైనా తినేవి ఉంటే కనుక. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ప్యాకెట్లు ఇలాంటివి ఏం తీసుకెళ్ళొద్దండి తినేవి. ఇదిగోండి ఆ మండపం లోపలికైతే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. ఇక ఎటు నుంచి ఏ పాము వస్తుందని భయంగా ఉంది. ఇక్కడైతే గుప్త నిధుల కోసం అన్ని తవ్వి ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి ఉన్నారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేయకముందు ఇక్కడ గుప్త నిధుల కోసం బాగా తవ్వకాలు జరిపేవాళ్ళు. ఎవరికన్నా దొరికినైతే నాకైతే తెలియదు. ఇదిగోండి ఈ మండపం లోపలైతే ఇలా ఉంది. చూడడానికి భయంకరంగా ఉంది. అంతకంటే లోపలికి వెళ్ళలేకపోయా నేను, భయం వేసింది. ఇదిగోండి ఈ చాపరా అయింది కదా, ఈ మండపంలో నుంచి బయట నుంచి చూస్తే ఇలా కనపడుతుంది. ఇదిగోండి చెరువు, రాణిగారి చెరువు, పుట్టాలమ్మ చెరువు అని చెప్పా కదా. మీరు కూడా ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. సింగిల్గా వెళ్ళొద్దండి, గ్రూప్గా వెళ్ళండి. ఎందుకంటే ఆకతాయిలు కూడా ఉన్నారు చాలామంది. గ్రూప్గా వెళ్తే చాలా బాగుంటుంది. పిక్నిక్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి వీళ్ళు చాలామంది గ్రూప్గా వచ్చారు. వీళ్ళు మనం ఏదో హీరో చూసినట్టు చూస్తున్నారు, వీడియో తీస్తున్నాం అని చెప్పి. సెల్ఫీ వీడియో అండి ఇది. వచ్చేసి ఆ కొండ దిగుతున్న వీడియో అండి. చాలా జాగ్రత్తగా తీశాను. ఒక పక్క జారిపోతేనే ఒక పక్కన నిదానంగా ఎక్కాలి, ఒక పక్కన నిదానంగా దిగాలి. వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా పడతారండి, అంత జారుగా ఉంది. ఇవన్నీ చాలా డౌన్గా ఉంది, స్మూత్గా ఉన్నాయి రాళ్ళు కూడా. ఈ రాయి అంతా కొండ ఒకటే రాయండి. ఇది ఆ పుట్టలమ్మ చెరువు పడమర వ్యూ అండి. వ్యూ చాలా బాగుంది చూడడానికి. కాకపోతే అన్ని చెట్లే ఉన్నాయి, పాములు ఎటు నుంచి వస్తాయని భయంగా ఉంది. ఇటు నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఒక మండపం అయితే కట్టారండి రెస్ట్ తీసుకోవడానికి. ఇలాంటివి కడితే జంటలు ఎందుకు రారు, వీటి కోసం వస్తున్నట్టున్నారు. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ పడమర వైపు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి. ఒక రాయి మీద ఒకటి పేర్చినట్టుగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయండి. ఈ చెరువుకి పడమర వైపు నుంచి ఉత్తరం వైపు చూస్తే కొండలు ఇలా ఉన్నాయండి. ఈ కొండలు ఇందాక హైట్లో చెరువు ఉందని చెప్పా కదా, అదనమాట. ఇక్కడ పొదలు కూడా బాగానే ఉన్నాయండి, జంటలకు బాగా పనికొస్తాయి. అందుకే పొదలన్నీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ దారి కటువైపున ఇటువైపున తెల్ల కాగితం పూలు ఉన్నాయండి. ఇది మిరియాల చెట్టు బురుజు అంట. బురుజు అయితే కనిపించట్లేదు నాకు, మిరియాల చెట్టు కూడా కనిపించలేదు. మీకు కనిపిస్తే చెప్పండి. ఈ ఉత్తరం వైపు చెరువుకి వచ్చేసి ఉత్తరం వైపుగా బెంచీలు అయితే పెట్టారండి, చెక్క మోడల్లో. బల్లలు బాగున్నాయి. ఈ కొండ మీద ఈ వాటర్ ముందు ఉన్న బెంచీల మీద కూర్చుంటే మైండ్ అంతా రిలాక్స్ అవుతుందండి, అందుకే పెట్టారు. ఇక్కడైతే జంటలు కూర్చోాలండి. ఇది వెళ్ళే వచ్చేపోయే దారనమాట. ఎదురుగా ఇంకో కట్టడం ఉందండి, ఇదేదో సెక్యూరిటీ పాయింట్ లాగా ఉంది. ఇది నేను ఇందాక అబ్జర్వ్ చేయలేదు, మీరు చూస్తారని చెప్పి జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి. చూడండి నేనైతే పైకి ఎక్కడానికి దారి కూడా లేదు, అందుకని ఎక్కడైతే దూరం నుంచే వీడియో తీసి చూపించాను. దీని వేరేదో ఉంది, బోర్డు అయితే కూడా పెట్టలేదు. ఇదిగోండి పొదలు, ఇవన్నీ పొదలు అనమాట. జంటలకి పొదలు ఇవన్నీ. జంటలకి కావాల్సినంత పండగ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఎదురుగా ఇంకా జంట వస్తున్నారు, వీడియో తీయొద్దని చెప్తున్నారు. ఇందాక జంతువులాగా ఉంది కదా, అందుకని అటు తిప్పేశాను కెమెరా. వాళ్ళు తిని వద్దని వదిలాడుతున్నారు.
చిన్న చిన్న పిల్లలండి కాలేజీ డ్రెస్సుల్లోనే తిరుగుతున్నారు. వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లో తల్లిదండ్రులు తెలిస్తే ఎంత బాధపడతారో. ఇదిగోండి, ఇది పశ్చిమ వీధి కోట అంట కొండవీడికి. ఇది వేమన మండపం అండి. ఈ వేమన మండపం కూడా చాలా బాగుంది. ఇది కొండవీడి పైన ఉన్న కొండవీడి మసీద్ అండి, పురాతనమైంది. ఇది వేమన మండపంకి వెళ్ళే దారి. ఈ దారిలో స్టార్టింగ్లో వేమన విగ్రహం ఉంటుందండి. ఈ వేమన గురించి ఇక్కడ కొద్దిగా శిలాఫలకం కూడా ఉంది. అది చదువుకొని తీరిగ్గా లోపలికి వెళ్ళొచ్చు. కానీ నేనైతే చదివి వినిపించలేదండి. ఇక్కడ ఈవినింగ్ టైం అవుతుంటే లైట్ ఫెయిల్ అవుతుందండి. అందుకని నేను చదవకుండా లోపలికైతే వీడియో తీద్దామని వెళ్ళాను. ఇదిగోండి, వేమన మండపం స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తుంటేనే గూస్ బంప్స్ వచ్చినాయండి. చాలా భయం వేసింది లోపలికి వెళ్ళాలంటే. నాకు ఎవ్వరు లేరు. ఇదిగోండి, మండపం అయితే లోపలికి ఇలా ఉంది. లైటింగ్ గీటింగ్ ఏమి ఉండదండి. గబ్బిలాలు అయితే ఉన్నాయి కొద్దిగా ముందుకు వెళ్తే. ఇక్కడ కూడా జంటలు ఉన్నాయి. నన్ను చూసి వెళ్ళిపోయారు. అన్న మమ్మల్ని వీడియో తీద్దని చెప్పారు. ఇక్కడ కూడా నా సైడ్ పక్క నుంచి వెళ్ళిపోయారండి వాళ్ళు కనపడకుండా. ఇక్కడైతే గబ్బిలాలు ఉన్నాయండి. ఈ ప్లేస్లో అయితే చాలా వాసన వచ్చేసినాయి. ఎగిరినాయి ఇక్కడ గబ్బిలాలు చూడగానే. ఇదిగోండి, ఇది బయటికి వెళ్ళే దారి అనమాట వేమన మండపంలో నుంచి. ఇక్కడైతే పిక్నిక్ వచ్చిన వాళ్ళు ఇస్తరాకులు, ఎంగిలి ఇస్తరాకులు అన్నీ వేశారండి. ఇలాగే మన వాళ్ళు ఆ పక్క దేశం వాళ్ళు అనమంటే ఎందుకంటారు మన వాళ్ళని ఇలాంటి పనులు చేస్తూ ఉంటే. చక్కగా డస్ట్బిన్స్ ఉన్నాయి, డస్ట్బిన్స్లో వేసుకోవచ్చుగా. తిని అన్నీ ఇక్కడ పడేశారు చండాలంగా. కనీసం ఎత్తడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. ఏమైనా అన్నామంటే అన్నం అంటారు, కానీ ఇలాంటి పనులు చేయడం అయితే మంచిది కదండి. మేమైతే ఇంకా పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బయటికి ఎదురుగా ఒక గుహ అయితే ఉందండి. చూడండి, రాళ్ళకి మధ్యలో ఏదో రాళ్ళ మీద ఒక రాయి మీద ఒక రాయి పేర్చినట్టుంది. కానీ ఇది న్యాచురల్గా ఏర్పడిందేనండి. జూమ్ చేసి చూస్తున్నాను, అలాగే బ్యాక్ వెళ్ళి కూడా చూస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి కోట మొత్తానికి వ్యూ పాయింట్ అండి. ఇక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ చూస్తే ఘాట్ రోడ్ మొత్తం కనబడుద్ది. వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ జంటలన్నీ రీల్స్ తీసుకుంటున్నారు. ఇదిగోండి, పైనుంచి చూస్తే పార్కింగ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇందా చూపించిన వ్యూ అనమాట. ఇదిగోండి, ఈ రాళ్ళు కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడినాయేనండి. మైండ్ చాలా రిలాక్స్ అయ్యిద్ది. ఇదిగోండి, ఘాట్ రోడ్ పిట్టగోడ ఎక్కి 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఘాట్ రోడ్ది. నాకు మాత్రం గులాబ్ జాములు గలగలలాడిపోయినాయి ఎక్కడ పడిపోతానని. చూడటానికి మీకు కనిపిస్తున్నది కానీ చాలా లోతుగా ఉందండి ఇది. ఇదిగోండి, పైన కనపడేది వ్యూ పాయింట్ అనమాట. చాలా జాగ్రత్తగా రౌండ్ కొట్టానండి ఆ గోడ ఎక్కి. మా ఫ్రెండ్ అయితే నేను ఎక్కనా నాకు భయం అన్నాడు. చిన్నగా తీశాను వీడియో. ఘాట్ రోడ్ మొత్తం వచ్చేసి 5 కిలోమీటర్ల పైన ఉంటుందండి. సుమారు 10 నిమిషాలతో పడుతుంది. ఇదిగోండి, ఇంకో జంట వెళ్తుంది బండి మీద, ముందు ఇంకో జంట. ఇది వచ్చేసి కొండవీడు ఊర్లోకి వెళ్ళే దారండి. ఈ దారిలో కత్తులబాయి ఒకటి ఉంటుందండి. ఇది వచ్చేసి కొండవీడికి మెట్ల మార్గం స్టార్టింగ్ అండి. మెట్ల మార్గం ఉండేది ఇదివరకు. ఇప్పుడైతే ఘాట్ రోడ్ వేశారు. ఈ సిమెంట్ రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మెట్ల మార్గం స్టార్ట్ అవుతుందండి. నేనైతే ముందుకు ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే ముందు కుక్కలు కోతులు చాలా ఉన్నాయండి. అవి మీదకి ఎగబడుతున్నాయి. అందుకని చెప్పి వెళ్ళలేదు, భయం వేసి. ఇదిగోండి, మెట్లు చూపిస్తున్నాను చూడండి. ఈ మెట్ల మీద నుంచి నడుచుకుంటే నా చిన్నతనంలో వెళ్ళానండి ఒకసారి, మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం. ఈ తర్వాత కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్కి వెళ్తే కత్తులబాయి ఉండేదండి ఇక్కడ. ఈ కత్తులబాయి కొండవీడి కోట ఎంత ఫేమస్, కత్తులబాయి అంత ఫేమస్ అనమాట. ఆ రెడ్డి రాజులు వాళ్ళ శత్రువుల్ని ఇక్కడ తీసుకొచ్చి దైవ దర్శనం చేసుకుందామని చెప్పి గుడి అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. దైవ దర్శనం అని చెప్పి తీసుకొచ్చి లోపల కత్తులబాయిలో పడేసేవాళ్ళండి. లోపల కత్తులు ఉండేవి. కత్తుల మీద పడి చనిపోయాడు శత్రువులంతా. అదొక టెక్నిక్ అనమాట ఆ కాలంలో. ఇది లోపలికి వెళ్తున్నాను. ఇది కూడా భయంకరంగా ఉంది. స్టార్టింగ్లో అయితే ఒక దేవుడి విగ్రహం ఉందండి. పూజలు కూడా జరుగుతున్నట్టున్నాయి. నేనైతే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి దగ్గరికి వెళ్ళలేదు. ఇదిగోండి, లోపల మందిరం లాగా ఉంది. ఇది చాలా పురాతనమైందండి. ఇది కూడా ఈ లోపలే కత్తులబాయి ఉండేదని చెప్పారు. మరి గుడి కూడా ఉంది, కానీ ఏ గుడి నాకు తెలియదు. లోపలికైతే వెళ్ళదు. చెప్తున్నాను, నేను తప్పుగా అనుకోవద్దండి. మీ పిల్లల్ని కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తానండి. ఇలాంటి ప్లేసులకి అయితే రానివ్వకండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా కుదిరినప్పుడు ఒకరోజు కేటాయించుకొని మరి కొండవీటికి వెళ్ళండి. చాలా బాగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.